యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మీరెందుకు విజేతలు కాకూడదు అనేటటువంటి ఈ అంశంలో 5వ ఎపిసోడ్‌లోకి వచ్చేసాం. అయితే మన పురాణాలు, మహాకావ్యాలు వీటన్నిటిలో కొంతమంది మనకు రోల్ మోడల్స్ ఉన్నారు. మనం రోల్ మోడల్స్ ఎవరు అంటే ఏ చిరంజీవి, ఎన్టీఆర్, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ వీళ్ళందరినీ మించినటువంటి ఎంతో గొప్ప తపస్సు సాధన చేసినటువంటి చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహావీరులు ఎంతోమంది మనకు పురాణ మహాకావ్యాల్లో కనిపిస్తారు. ఈ ఇతిహాసాల్లో ఉన్నటువంటి రామాయణాన్ని ముందుగా తీసుకుంటే అందులో కొంతమందిని మనం చూద్దాం. అందరినీ ఆ కావ్యంలో ప్రతి ఒక్కరూ కూడా మహాపురుషులే. కానీ కొంతమందిని మనకు ఎవరెవరైతే మనకు పోటీ పరీక్షల్లో మనకు రోల్ మోడల్స్‌గా పనికొస్తారో ఆ కొంతమందిని మనం తీసుకొని ఒక్కసారి వాళ్ళు ఏం చేశారు? వాళ్లకు ఎందుకు ఇంత గొప్ప పేరొచ్చింది? ఏ విధంగా సాధన చేశారు? మరి మనమెందుకు చేయకూడదు? మనమెందుకు కష్టపడకూడదు? మనమెందుకు ఇష్టంగా దాన్ని స్వీకరించకూడదు? అనేటటువంటి అంశంలో కోణంలో మనం ఒకసారి చూస్తే రామాయణానికి కథానాయకుడు ఎవరు? శ్రీరామచంద్రుడు. మరి ఎందుకు శ్రీరామచంద్రుడు ఈ రోజు వరకు ఏ త్రేతాయుగంలో పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు ఈ రోజు వరకు కూడా ఆదర్శ పురుషుడు ఎందుకయ్యాడు? అన్నింటిలో కూడా ఆదర్శమయ్యాడు. ఒక తండ్రికి ఆదర్శవంతమైన కుమారుడు, అలాగే తల్లికి ఇష్టమైన కుమారుడు, తన సోదరులకు ఇష్టమైన అన్న, తర్వాత సీతమ్మకు ఆదర్శవంతమైన భర్త, గురువులకు ప్రియమైన శిష్యుడు. ఈ విధంగా ఎన్ని కోణాల్లో చూసుకుంటే అటు ప్రజలకు ఆదర్శవంతమైన రాజు. అంటే ఏ కోణంలో చూసుకున్నా అతనిలో లోపాలు ఏవీ లేవు. అవసరమైతే తన స్వంత కుటుంబాన్నే త్యజించాడు, కానీ ఎక్కడ కూడా రాజు తన స్వార్థం కోసం ప్రయత్నించలేదు. మన శాస్త్రాల్లో ఒక విషయం చెప్తారు. రాజు అనేవాడు ప్రజలకు ఆదర్శవంతుడై ఉండాలి. రాజే తప్పు చేస్తే అంటారు, అవసరమైతే తన కుటుంబాన్ని త్యజించాడు కానీ రాజు తప్పు చేయలేదు, అందుకే రాముడు ఆదర్శ పురుషుడయ్యాడు. అలాంటి రాజుకు కూడా ఒక స్థానంలో కష్టాలు వచ్చాయి. అప్పుడు ఆయన కూడా మానవుడే కదా. ఆ కష్టాలను ఎట్లా అధిగమించాడు అనేటటువంటిది ఒక రామాయణ సీక్వెన్స్లో మనకు కావలసిన కోణంలో మనం చూద్దాం. మరి ఈయన చిన్నప్పుడే 12 ఏళ్ల వయసులో అక్కడనే రాముడు అంటే రాజకుమారుడు, ఆల్రెడీ వశిష్ఠుడు అనేటటువంటి వాడు గురువు. ఈయనకి ఇంకా విద్య నేర్పాలనే ఉద్దేశంతో మహర్షి విశ్వామిత్రుడు ఒకసారి దశరథుని దగ్గరికి వస్తాడు. అయ్యా, నీకేం కావాలి? ఏ విధంగా నేను నీకు సేవ చేసుకోగలను అని రాజు ప్రశ్నిస్తాడు విశ్వామిత్రుడిని. అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, నీ కుమారుణ్ణి నా వెనుక పంపించు. ఇంకా రాముడికి కావలసిన చాలా విద్యలు నేర్పాల్సి ఉంది. ఎందుకంటే ఆయన మహర్షి, క్రాంతదర్శి. కాబట్టి ఆయనకు తెలుసు రాముని అవతారం అనేటటువంటిది కేవలం రావణ సంహారం కోసమే. మరి రాముడు పట్టాభిషేకం చేసుకుని అయోధ్యలో కూర్చుంటే రావణ సంహారం ఎవరు చేస్తారు? రాముడి వెనుక సీతమ్మని వెళ్ళకపోతే రావణుడు సీతమ్మని ఎట్లా ఎత్తుకెళ్తాడు? రాముని వెనుక లక్ష్మణుడు పోకపోతే
12 సంవత్సరాలు నిద్రాహారాలు మాని తపస్సు చేసినటువంటి వరం ఉన్నటువంటి అలాంటి వాడితోనే చావున్నటువంటి మేఘనాథుణ్ణి ఎవడు చంపుతాడు? ఈ అంతఃకోణాలను మనం ఆలోచించాలి. పట్టాభిషేకాన్ని అడ్డుకున్నది అని చెప్పి కైకను మనం ఒక పెద్ద విలన్గా చేశాం. కానీ రాముడు తన తల్లి కన్నా కూడా తన చిన్నమ్మ కైక దగ్గరనే ఎక్కువ పెరిగాడు. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు తన రామాయణ కల్పవృక్షంలో ఒక మాట అంటాడు, రాముని విడిచి నేను ఉండజాల, కోసల రాజపుత్రి ఉండజాలదు. కోసల రాజపుత్రి అంటే కౌసల్య. కేకయ్య రాజపుత్రి అసలుండజాలదు కైకేయి. అంటే కైకేయికి రాముడు అంటే ఎంత ప్రేమ. అలాంటి ప్రేమ ఉన్నటువంటి కైకేయి చెబితే కానీ రాముడు వెళ్ళాడు. అందుకోసం తన యొక్క ప్రేమను మొత్తం సమాధి చేసి మందర మాటలు, మందర అనేది ఒక కల్పిత పాత్ర, ఆ సమయానికి చెప్పాలి కాబట్టి చెప్పింది. కానీ రాముడు ఎక్కడికి వెళ్ళాలి? రావణ సంహారానికి వెళ్ళాలి. దానికోసమే విశ్వామిత్రుడు అది గ్రహించే వచ్చాడు. 12 ఏళ్ళప్పుడే నీదు కుమారున్నాకు ఇమ్ము దశరథ అంటాడు. నేనైనా వస్తాను స్వామి, నా కుమారుణ్ణి పంపించలేను, చిన్నవాడు, బాల్యం, ముక్కుపచ్చలారని బాల్యం, ఇంకా అంతఃపురంలో నుంచి ఎప్పుడు కూడా బయటకు రాలేదు, నువ్వు పంపిస్తావా, నా శాపానికి గురవుతావా? పంపిస్తాడు. ఆ పంపించేటటువంటి క్రమంలోనే ఋషుల యొక్క యాగాలను రాక్షసుల బారి నుంచి కాపాడేటటువంటి ట్రైనింగ్ అప్పుడే ఇస్తాడు. అది సక్సెస్ఫుల్గా విజయవంతంగా అది పూర్తి చేసుకొని సీతా స్వయంవరానికి రాముడు వెళ్తాడు. చూడండి, ఒకదానికి ఒకటి కాన్సిక్వెన్స్ అనేటటువంటిది ఎట్లా ఉంటుంది అనేటటువంటి. ఆ తర్వాత వచ్చిన తర్వాత పట్టాభిషేకం కైకేయి అడ్డుకున్నది. దశరథుడు, నాయన నన్ను చంపు, రాజ్యం వీరభోజ్యం, నన్ను చంపేసి లేదా నన్ను ఓడించి బంధించు, రాజ్యం చేసుకో అంటాడు. కానీ రాముడు తండ్రి మాట జవదాటలేదు. ఏంటా తండ్రి మాట? వనవాసానికి వెళ్ళాలి. రాముడు వనవాసానికి వెళ్తేనే కదా రావణ సంహారం చేసేది. అట్లా పోయాడు. ఆ తర్వాత కథ అంతా మీకు అందరికీ తెలుసు. నేను ఆ కథనంతా కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మళ్ళీ నేను ఎక్కడొస్తానంటే, రాముడు సుగ్రీవునితో జత చేసిన తర్వాత సాగరానికి వారధి కట్టి లంకకు పోయిన తర్వాత అక్కడ ఒక్కసారి యుద్ధంలో రాముడు అశక్తుడవుతాడు. ఇంత రావణాసురుడు, ఇంత పెద్ద సైన్యం, రాక్షసులతో కూడినటువంటి ఈ యుద్ధంలో నేను గెలవగలుగుతానా? అప్పుడు రామ రామ మహాబాహు శృణుగృశ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్ వత్స సమరే వ్యయిస్ససి అని అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయాన్ని చెప్తాడు. అగస్త్య మహర్షి రాముడికి ఆదిత్య హృదయాన్ని చెప్తాడు. ఆదిత్య హృదయం అనేటటువంటిది ఒక్కసారి మీరు చూడండి. ఆదిత్యుడు ప్రత్యక్ష దైవం, సూర్యుడు ప్రత్యక్ష దైవం. సూర్యారాధన అనేటటువంటి ప్రతి విద్యార్థికి తప్పనిసరి. ప్రతి విద్యార్థి సూర్యారాధన చేయాలి, చేస్తేనే బలం వస్తుంది. మనకు ప్రకృతి యొక్క బలం అవసరం, ప్రకృతి యొక్క ఇచ్చేటటువంటి ఎనర్జీస్ అవసరం. కాబట్టి సూర్యారాధన చేయాలి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శుభం. అన్నిటికీ శుభం కలిగించేటటువంటి వాడేవాడు ఆదిత్యుడు. భానుడు, భాస్కరుడు అంటే కాంతినిచ్చేటటువంటి వాడు. మరి అన్ని ఇచ్చేటటువంటి వాడు మన ప్రత్యక్షంగా ఉంటే, ఆయన కన్నా ముందే నిద్ర లేచి స్నానం చేసి శుభ్రంగా ఆయనకు దండం పెట్టుకొని, ఆయన ఉదయించేటప్పుడే ఆయనకు దండం పెట్టుకుంటే ఆయన కూడా మనకు సర్వశక్తులను ఇస్తాడు. సూర్యుడు సరే అంటే పంచభూతాలు మన వెనుకనే ఉంటాయి. ఏవి పంచభూతాలు? పృథ్వీ, ఆపస్, తేజో, వాయువు, ఆకాశాలు. పృథ్వీ భూమి, ఆపస్ నీరు, తేజో వెలుగు సూర్యకాంతి, వాయు గాలి ఆకాశం,
ఈ పృథ్వ్యాపస్తేజో వాయురాకాశాలు ఎవరు సాధన చేస్తే వారికి అధీనమవుతాయి. సూర్యుడు ఎవరు ఆరాధిస్తే వాళ్ళకు అధీనమవుతాడు. ఆదిత్య హృదయాన్ని చదివాడు రాముడు, మళ్ళీ యుద్ధం చేశాడు, విజయం సాధించాడు. మరి మనకొద్దా విజయం? మనం విజయం సాధించకూడదా? మనం విజేతలు కాకూడదా? మరి మనం విజేతలు కావాలంటే రాముని లాగానే అవతార పురుషుడు, ఆదర్శ పురుషుడు రాముడే సూర్యుని ఆరాధించాడే. మరి మానవులం మనమెంత? మనం కూడా సూర్యుని ఆరాధిద్దాం. సూర్యోదయం కన్నా పూర్వమే నిద్రలేద్దాం. సూర్యోదయం కన్నా పూర్వమే స్నానం చేసి శుచి శుభ్రంగా బొట్టు పెట్టుకొని సూర్యుని నమస్కారం చేద్దాం, సూర్య నమస్కారాలు చేద్దాం. దాంతో మన శరీరంలో ఒక శక్తులు, పంచభూతాలకు ఆధీనమయ్యేటటువంటి శక్తులు డెవలప్ అవుతాయి. ఏవైతే పంచభూతాలకు ఆధీనమైనటువంటి శక్తులు డెవలప్ అవుతాయో, ఎవరికైతే ప్రకృతి అనుకూలిస్తుందో అనుకూలించిన వాడే విజేత అవుతాడు. మరి ఆ విజేతల స్థానంలో మీరు ఎందుకు ఉండకూడదు? ఒకసారి ఆలోచించండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. నా నోటిఫికేషన్లు మీకు రావాలంటే గంట సింబల్లు మోగించండి. మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. నమస్కారం.